ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలోని మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్. ఇందులో పార్టిసిపెంట్ మొత్తం సినీ రంగానికి సంబంధించిన వారే కావడం ఇక్కడ గమనార్హం. అయితే ఈ షో మొత్తం 70 రోజుల ప్రక్రియ కాగా ఇందులో మొత్తం 14 మంది పాల్గొన్నారు. ఇంతవరకు బాగుంది కానీ ఈ షో కార్యక్రమాలలో భాగంగా హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలిమంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలున్నాయి. అందులో ఆద్యం పోస్తూ ఉండడం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు వివాదానికి దారితీశాయి. దీంతో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ షో నిర్వాహకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ రియాలిటీ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా సన్నివేశాలున్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమిళంలో కూడా ఈ షోని నిలిపివేయాలని డిమాండ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లోనే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో కాంట్రవర్సీగా మారింది. అయితే రానున్న రోజులలో ఇంకెన్ని కొత్త సమస్యలు వస్తాయో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎరా హ్యాక్ చేసావా? లేదు. ఏ ఇంతకీ మీరెవరు? గుర్తుపట్టలేదా? నేను సిద్ధు. వాట్ యూ ఫర్గోటెడ్ మీ ఓన్లీయా? 10th క్లాస్ ఏ సెక్షన్ భాష్యం పబ్లిక్ స్కూల్. ఇదిగో వీడు మన శేషు. నేను నమ్మను. నువ్వంటే ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశావు. ఏరా శ్రీధర్, ఎలా ఉన్నావు? మీరు ఎవరు? మర్చిపోయావా? యూ ఆల్సో ఫర్గోటెడ్ మీయా?